నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. భారతి లోపలికి వెళ్లగానే కుమార్ హాల్లో కాసేపు ఉన్నాడు. కుమార్ కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ 10 నిమిషాలు అలానే ఉన్నాడు. మాధవి కూడా వంటగదిలో సర్దుకుంటూ ఉంది. కుమార్ మెల్లగా లేచి వంట గదిలోకి వచ్చాడు. మాధవి అతని రాకను గమనించి వంటగదిలోనుంచి బయటకు రాబోయింది. హాలులో మాట్లాడుకుంటే అత్తమ్మకి వినిపిస్తుందేమో అనుకొని చేయి అడ్డంపెట్టి ఆపేశాడు. మాధవి, నీకు ఎంత కోపం వస్తే మాత్రం ఇలా 2 రోజులు భోజనం చేయకుండా ఉంటావా? పైగా ఈ 2 రోజులు పిచ్చి దానిలా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావా? ఏదో నిన్ను తప్పించుకుందాం అని నైట్ ఇంటికి రాకపోతే ఇలా ఎవరైనా చేస్తారా? ఒక్కరోజు నీ ఫోన్ ఎత్తకపోతే నీకు అంత కోపమా? కోపం వస్తే తిట్టాలి. అవసరమైతే ఓ దెబ్బ వేయాలి, అంతేగాని కోపంతో కడుపు మార్చుకోవటమేంటి? అది 2 రోజులు అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. మాధవి ఏమీ మాట్లాడకుండా దూరంగా వెళ్ళి నిల్చుంది. బాబోయ్, నీకు ఎంత కోపం? కనీసం నాతో మాట్లాడం కూడా మాట్లాడవా? మాట్లాడకు, కాని అన్నం తిను అని జవాబు కోసం మాధవి దగ్గరికి వెళ్ళి తన వంక చూశాడు. మాధవి ఏం మాట్లాడకుండా ఇంకో పక్కకి వెళ్ళింది. సరే, తప్పైపోయింది. నీ చాలామాటలు వినకపోవడం తప్పే. ఇప్పుడు వింటాను, చెప్పు. ఏదో చాలా మాటలు చెప్పాలి అన్నావుగా, చెప్పు. కాని అన్ని చాలామాటలు చెప్పాలంటే ఓపిక కావాలి. కాబట్టి అన్నం తిన్న తర్వాత చెప్పు. రాత్రంతా కూర్చుని వింటాను బ్రతిమలాడుతూ చెప్పాడు. కుమార్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మాధవి అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తిరుగుతూ ఉంది. కుమార్ తన వెనకాలే తిరుగుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. చూడు మాధవి, నువ్వు కోరినట్టే నీ మాటలు వింటానని చెప్పాను. అయినా నువ్వు ఇలా ఉండడం బాగాలేదు. నేనేదో నీకు పెద్ద శత్రువులాగా భావించి నానుంచి దూరంగా తప్పించుకున్నట్లు ఉంది. అసలు నేనేమైనా అన్నానా? నువ్వు అర్ధరాత్రి మాటలు చెప్తాను అన్నావు. నేను వినను అన్నాను. నువ్వు రాత్రికి చూద్దాము అన్నావు. నేను రాత్రికి రాలేదు, అంతే కదా. నువ్వు నాతో మాట్లాడడానికి ఫోన్ చేశావు, నేను నీ కాల్ కట్ చేశాను. దానికి ఇలా ఎవడైనా చేస్తాడా? నువ్వు నాతో కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మాట్లాడకుండా ఉండు, ప్రాబ్లం లేదు. కాని అన్నం తిని ఉండు, మాట్లాడకు. లేదా పోట్లాడు, ఏది చేసినా అన్నం తిని చెయ్యి అని చెప్పిన మాధవి ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు. కుమార్కి సహనం నశించి, ఇప్పుడు నాకు కోపం వచ్చిందంటే నేనేం చేస్తాను నాకు తెలియదు అన్నాడు కోపంగా. మాధవి మౌనంగానే ఉంది. దీనికి ఇంత పట్టుదల ఏంటి? నా తప్పైపోయింది అన్నా సారి చెప్పినా వినదేంటి? ఏం చేయాలా అని ఆలోచిస్తే ఆ రోజు పాల్వంచనుంచి ఎందుకు వచ్చిందో చెప్పించడానికి తాను ఏం చేశాడో గుర్తొచ్చింది. అలా చేస్తే మాధవి వింటుందని అనుకున్నాడు. మాధవి, నువ్వు మాటలతో చెబితే ఊరుకోవు, నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నువ్వు అన్నం తింటావా? లేదా మొన్నటిలాగే నీ దగ్గరికి రమ్మంటావా అని అన్నాడు. అప్పటికే మాధవి తనకు ఆపోజిట్లో కొంచెం దూరంలో ఉంది. మాధవి ఏమీ మాట్లాడలేదు. అక్కడే మౌనంగా ఇంకా నిల్చుంది. సరే, నీ ఇష్టం. తర్వాత నువ్వు నన్ను అంటే ఊరుకోను అంటూ తనవైపు మెల్లగా 2 అడుగులు వేశాడు. మాధవి తల ఎత్తి కుమార్ వంక చూసింది. మాధవి తల ఎత్తి తన వైపు చూడగానే, అమ్మయ్య, 2 అడుగులు వేయగానే ఇది నన్ను చూసింది అంటే ఇంకో 2 అడుగులు వేస్తే బెదిరిపోయి అన్నం తింటుంది అనుకుంటూ ఇంకో 2 అడుగులు వేశాడు. మాధవి ఇంకా 3 అడుగులు వేస్తే మొన్న నువ్వు చెప్పాలనుకున్న చాలా అని ఆగా. మళ్ళీ
చాలా దగ్గరికి వచ్చేస్తాను. ఈసారి మొన్నట్లా దూరంగా ఉండను. నీకు తగిలితే నాకు తెలియదు అని బెదిరిస్తూ ఇంకొక అడుగు వేశాడు. అంటే ఇటు మాధవి స్పీడ్గా 2 అడుగులు తానే ముందుకేసి కుమార్ దగ్గరికి వచ్చి కుమార్ చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపు కుమార్ని లాక్కొని బిగించి పట్టుకుంది. మొన్న తాను ఎంతో మర్యాదగా చాలా దూరంగా ఉండి బెదిరించాడు. ఇప్పుడు కూడా అలాగే ఉండి బెదిరించాలనుకున్నాడు. కాని మాధవి తానే ఇంత దగ్గరగా వచ్చేసరికి కుమార్ పెద్ద షాక్ గురి అయ్యాడు. షాక్లో కదలకుండా కాసేపు అలాగే ఉండిపోయాడు. 2 నిమిషాలు మాధవి కదల్లేదు. కుమార్ కదల్లేదు. బావ ఎందుకు కదలటంలేదు? అని తలెత్తి చూసింది మాధవి. కుమార్ ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని అలాగే ఉండిపోవడంతో వదిలి దూరంగా నిల్చోని, ఇప్పుడు ఏం చేస్తావో చేయి అన్నట్టు ఒక్కచూపు చూసింది. కుమార్ తాను ఏం చెప్పాలనుకున్నాడో అది మర్చిపోయాడు. అసలు వంట గదిలోకి ఎందుకు వచ్చాడు అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. మొన్న మాధవి దగ్గరికి తాను వెళ్ళినప్పుడు మర్చిపోయాను బావ కాసేపు ఉండు అని బాసిపట్లు వేసుకుని బలంగా గాలి పీల్చుకుంటూ గుర్తు తెచ్చుకోవడం గుర్తొచ్చింది. తాను కూడా మెల్లగా గాలి బలంగా పీల్చి వదులుతూ తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడు గుర్తు చేసుకున్నాడు. మాధవి 2 రోజులనుంచి అన్నం తినట్లేదు అని గుర్తొచ్చింది. మాధవి, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? నువ్వు ఇలా చేస్తే నేను ఇంకెలా బెదిరించాలి నిన్ను? అని ఆయాసపడుతూ చిన్నగా అరిచాడు. మాధవి అలాగే నిల్చోని ఉంది. అంటే ఇప్పుడు నేను ఏమి చేయలేనని నీ ఆలోచన కదూ అని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించాడు. కుమార్ ఏమీ చేస్తాడా అని మాధవి ఆసక్తిగా చూసింది. ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ కోపంగా కుమార్ దగ్గరకు వచ్చాడు. నా జీవితంలో నేను ఇంతవరకు ఇలా ఎవరికీ చేయలేదు. నా కర్మకాలి నీకు ఇలా చేయాల్సి వచ్చింది అంటూ మాధవి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తావో చేయి అన్నట్టు కోపంగా చూసింది మాధవి. అలా కోపంగా చూడకు. ఇక్కడ ఎవరు కాలిపోరు అని ప్రతిసారి నీకు చెబుతూనే ఉంటాను అంటూ తన చెయ్యి ఎత్తాడు. కొడతాడేమో అనుకుని కళ్ళు మూసుకుంది మాధవి. ఆ చేతిని మాధవి గడ్డం దగ్గరికి తీసుకెళ్లి గడ్డం పట్టుకుని, మాధవి, 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 ప్లీజ్ మాధవి, ఈసారి తప్పైపోయింది మాధవి. ఇంకోసారి ఇలా చేయను మాధవి. ఈ ఒక్కసారి క్షమించి అన్నం తిను మాధవి. ఇంకెప్పుడైనా ఏదైనా చెప్తాను అంటే అన్ని వదిలేసి నీ మాటలే వింటాను మాధవి. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి మాట్లాడతాను మాధవి. నువ్వు ఇలా అన్నం తినకుండా ఉంటే నేను ఏమైపోవాలి మాధవి? నువ్వు అన్నం తినకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది మాధవి. ఒక్క నీ పెళ్లి గురించి తప్పించి ఇంకా నిన్ను ఏ విధంగానూ ఎక్కడా ఇబ్బంది పెట్టను మాధవి అంటూ కుమార్ బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. మాధవికి ముందు ఏమీ అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఆశ్చర్యపడి అలాగే కుమార్ వంక ఆశ్చర్యంగా చూసింది. కుమార్ దీనంగా ముఖం పెట్టి మాధవి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నాడు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలా చేయలేదు అని కుమార్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బావ ఇలా అంటే ఏదో చేస్తాడని అనుకున్నాను. వీడేంటి ఇలా బ్రతిమలాడుతున్నాడు అనుకుంది. వెంటనే ఆమెకు నవ్వొచ్చింది. కుమార్ బ్రతిమలాడటం ఆమెకు బాగా నచ్చింది. తాను మాట్లాడాలి అనుకుంటే రాత్రి ఇంటికి రాలేదు అని తన మనసులో ఉన్న కోపం తగ్గింది. ఇప్పుడు తాను నవ్వితే కుమార్ బ్రతిమిలాడడం ఆపేస్తాడేమో అనుకుంది. వెంటనే అతని తన చేతులతో నెట్టి వెనక్కి తిరిగ ముసిముసిగా నవ్వుకుంది. ఆమె మాధవి నవ్వుతుందని తెలియని కుమార్ ఇంకా ఆమెకు కోపం తగ్గలేదని అనుకున్నాడు. ఆమె భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. మాధవి, నేను మీకు ఎంత చేశాను?
నీకోసం మీ అక్క కొట్టిన దెబ్బలు కూడా తిన్నాను. నేను ఎవరికీ చెప్పలేదు కాని నన్ను లేపటానికి మీ అక్క చెంబు పెట్టి దబదబ బాదేసింది. నేను 2 రోజులు నొప్పి అనుభవించాను. నేను నొప్పి అని అంటే మీరంతా బాధపడతారేమో అని ఎవరికీ చెప్పలేదు. నీకోసం అన్ని దెబ్బలు తిన్నాను కదా మాధవి. ఒక్కసారికి నేను రాత్రి ఇంటికి రానందుకు, నీ కాలెత్తకుండా కట్చేసినందుకు నన్ను మన్నించు మాధవి అని అంటుంటే ఈసారి మాధవికి నవ్వు, ఏడుపు కలిపి వచ్చింది. మాధవి కళ్లల్లో నీరు చూసి కన్నీరు తుడుస్తూ, ఇప్పుడు నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను అని కుమార్ కూడా బాధపడుతూ ఇంకా బ్రతిమిలాడుతున్నాడు మాధవి. మాధవి కుమార్ వంక తదేకంగా చూసింది. ఈసారి కుమార్లో తన బావ కనిపించలేదు. అలిగిన భార్య అన్నం తినకపోతే బాధపడుతూ బ్రతిమలాడుతున్న భర్త కనిపించాడు. మొదటిసారి మాధవికి భర్త యొక్క స్పర్శ, ప్రేమ అనుభవంలోకి వచ్చింది. కుమార్ మాత్రం ఆమె ఫీలింగ్ అర్థం చేసుకోలేక, ఇది ఎంతసేపు బ్రతిమిలాడినా తినటం లేదు. మొండిది. ఇంకా ఎలా బ్రతిమలాడాలి, ఇంకా ఏమని బ్రతిమలాడాలి అనుకుంటూ ఉంటే మాధవి బుజ్జితో మాట్లాడే మాటలు గుర్తొచ్చాయి. వెంటనే, మా మంచి మాధవి, మా బంగారు కొండ మాధవి, చెప్పిన మాట వింటుంది మాధవి, మా బంగారం మాధవి అనేసరికి ఇంకా నవ్వు ఆపుకోలేక ఫక్కున నవ్వింది మాధవి. అలా మాధవి నవ్వేసరికి మొన్న చందన చెప్పినట్లే, హమ్మయ్య నవ్వేశావా మాధవి అన్నాడు కుమార్. మాధవి ఆపకుండా మళ్ళీ కాసేపు నవ్వింది. అలా నవ్వేసరికి 2 రోజులు అన్నం తినలేదేమో, ఆమెకి కళ్ళు తిరిగాయి. మాధవి నవ్వుతూ ఒక్కసారి తూలేసరికి భయంతో కుమార్ గట్టిగా పట్టుకుని, మాధవి, ఇప్పుడు అన్నం తినేశాయ్. కావాలంటే నిన్ను ఇంకోసారి బ్రతిమిలాడతాను. అప్పుడు మళ్ళీ నవ్వొచ్చు అన్నాడు కుమార్. మాధవి కుమార్ని తదేకంగా చూస్తూ, ఇంకా మొండిగా ఉంటే బాగోదు. రేపు అసలే పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటూ, సరే నువ్వు వెళ్ళి కూర్చో. నేను నీకోసమే అన్నం వండాను. నాకోసం ఏమి వండలేదు, ఇప్పుడు బియ్యం కడిగ పెడతాను అన్నది. నువ్వు అన్నం వండవని నాకు తెలుసు మాధవి. ఇప్పుడు వండాల్సిన పని కూడా లేదు. నేను నీకోసం నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తెచ్చాను. నువ్వు అది తిను. నేను నా భోజనం తింటాను అన్నాడు కొంచెం దూరంగా జరిగా. మాధవికి కుమార్ అంత దగ్గరగా ఉండడం నచ్చింది. అలా దూరంగా జరిగేసరికి, బావా, అన్నం నేను తినను అని నేను అనే పదాన్ని వత్తి పలికింది. మాధవి బావ అని పిలిచేసరికి సంతోషపడిపోతూ, మళ్ళీ అన్నం తినను అనేసరికి బాధపడుతూ, ఇప్పుడే కదా మాధవి అన్నం తింటాను అని చెప్పావు బాధగా అన్నాడు. అవును బావ, అన్నం తింటాను. కాని నేను తినను. మాధవి అదే మాట చెప్పింది. నువ్వు 2 రోజులనుంచి అన్నం తినట్లేదు అన్న బాధలో ఉన్నాను. నువ్వు ఏమి చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం అయ్యేలా చెప్పు అని కుమార్ అయోమయంగా అన్నాడు. నేను అన్నం తినను. నువ్వు తినిపిస్తే తింటాను మాధవి చెప్పింది. ఈ కొత్త కోరిక ఏంటి? నేను నీకు తినిపించడమేంటి? నువ్వేమన్నా చిన్నపిల్లవా అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా. సరే, నీకు తినిపించడం ఇష్టం లేకపోతే నేను అన్నం తినను. లేపో, అసలే నేను 2 రోజులనుంచి ఏమీ తినలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని దీనంగా చెప్పింది. అది కాదమ్మా, నేను షెడ్లో పనిచేస్తాను. నా చేతికి ఏవేవో ఉంటాయి. అలానే నాకు తినడం అలవాటైపోయింది. కాని నీకు పెట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. సరే, నీ ఇష్టం. నువ్వు పెట్టకపోతే మానే, నేను మాత్రం అన్నం తినను అని గట్టిగా చెప్పింది. సరే పెడతానురా అంటూ మాధవి ప్లేట్లు తీస్తూ ఉంటే తన చేతుల్ని సబ్బుతో గట్టిగా రుద్ది శుభ్రంగా కడుక్కున్నాడు. కుమార్ కడిగేలోపు మాధవి ప్లేట్,
ఇందాక కుమార్ కోసం సిద్ధం చేసిన క్యారేజీ నీళ్లు తెచ్చుకొని కూర్చోంది. కుమార్ బయటికి వెళ్ళి తన బైక్లో ఉన్న బిర్యానీ కవర్ తీసుకుని లోపలికి వచ్చాడు. మెల్లగా ప్యాకెట్ ఓపెన్ చేసి మాధవి కోసం సగం అన్నం ప్లేట్లో పెట్టుకుని అందులో ఉన్న చికెన్ ముక్కలన్నీ మాధవి కోసం పెట్టి దాంతోపాటు పెట్టిన ఉన్న కూరలు కలుపుతూ ఉంటే మాధవి అందులో ఉన్న 4 చికెన్ ముక్కలలోంచి 2 తీసి కుమార్ కోసం పక్కన పెట్టింది. కుమార్, వద్దు, మొన్న నేను తిన్నానుగా అని చెప్పబోయి, ఇప్పుడు ఏమంటే ఏం గొడవో అని ఆగపోయి అన్నం ముద్ద తీసుకుని తన నోటి వరకు తీసుకెళ్లాడు. మాధవి మోకాళ్ల చుట్టూ చేతులు వేసి కూర్చుని నోరు తెరిచింది. అన్నం కింద పడకుండా ఇంకో చెయ్యి అడ్డం కింద పట్టుకుని జాగ్రత్తగా తినిపించడం మొదలుపెట్టాడు కుమార్. కుమార్ తన పక్కనే కూర్చుని అలా పెడుతూ ఉంటే మాధవి తినేస్తూ ఉంది. అలా పెడుతూ మాధవి తినేస్తూ ఉంది. మాధవి అంత తింటుందని తెలియదు. కుమార్ కొంచెం టెన్షన్ పడ్డాడు. మామూలుగా ఒక ప్యాకెట్లో 2 తినొచ్చు. కాని మాధవి సగంపైనే తిన్నది. కుమార్ ఇంకొంచెం కలిపాడు. తింటూనే ఉంది. కాని చాలు అని అనటం లేదు. కుమార్ని చూసి అలా తినేస్తూనే ఉంది మాధవి. 2 రోజులు అన్నం తినక ఇప్పుడు చికెన్ బిర్యానీ ఇంత తింటే తనకి అరుగుతుందో లేదో అని కంగారుపడి, మాధవి ఇంకా చాలు, ఎక్కువ తింటే అరగదేమో అన్నాడు. మాధవి ఏం మాట్లాడకుండా మోకాళ్లమీద తలపెట్టి కుమార్ వంకే చూస్తూ ఉంది. ఇంకా మిగిలిన అన్నాన్ని కుమార్ తిన్నాడు. మాధవి అన్నం తినగానే కుమార్ మనసు ప్రశాంతంగా అనిపించింది. అది అయిపోగానే క్యారేజ్లో అన్నాన్ని పెట్టుకుని తింటూ మధ్యలో మాధవిని చూస్తున్నాడు. మాధవి మాత్రం అదే పనిగా కుమార్ వంకే చూస్తుంది. చూడు మాధవి, ఇప్పుడే నీకు కోపం తగ్గింది. నేను ఇంకో 2 మాటలు చెప్తాను, కోపం తెచ్చుకోకుండా విను. రేపు అత్తమ్మ వాళ్ల ముందు చెప్పలేను. విషయం ఈశ్వర్ అంకుల్ వరకు వెళ్ళింది. అంకుల్ విజయ్ నీకు తగిన భర్త అని అనుకుంటున్నారు. నేను 10th వరకే చదివాను అని అంటుండగా, నువ్వు 10th డిస్కంటిన్యూ కదా బావా అని చెప్పింది. లేదు మాధవి, నేను 10th పాస్ అయ్యాను అన్నాడు. నువ్వు 10th ఎప్పుడు పాస్ అయ్యావు బావా? 10th మధ్యలోనే చదివాపేశావుగా అన్నది మాధవి. ఎగ్జామ్కి ముందు రోజు మా సోషల్ సార్ వచ్చి హాల్ టికెట్ ఇచ్చి నీ పరీక్ష ఫీజు టీచర్లు అందరూ కలిపి కట్టేశారు. మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా నువ్వు చదువు మానేశావు కదా. నువ్వు బాగా చదువుతావు. ఎగ్జామ్లో ముందు చెప్పిన సిలబస్లో నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నువ్వు వచ్చి ఎగ్జామ్ అటెండ్ అయ్యి వెళ్ళిపో. అయితే పాస్ అవుతావు, లేదంటే ఫెయిల్ అవుతావు అన్నారు. సార్ అంత ఇదిగా చెప్పారు కదా అని నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. చాలా వరకు ప్రశ్నలు నేను ఇంతకుముందు చదివినవే అయ్యేసరికి రాశాను. ఫెయిల్ అవ్వలేదు, అలాగని ఎక్కువ మార్కులు ఏమీ రాలేదు. 45 నుంచి 55 మధ్యలో వచ్చాయి. చెప్పుకోవడానికి సిగ్గు అనిపించి ఎవరికీ చెప్పుకోలేదు అన్నాడు కుమార్. బావా, నువ్వు 10th పాస్ అయ్యావనే విషయం మీ అత్తమ్మ కూడా తెలీదా అని అడిగింది. తెలియదు. తెలిస్తే ఇంటర్లో జాయిన్ అవమని గోల చేస్తుంది కదా, అందుకే నేను చెప్పలేదు అన్నాడు. నీ 10th సర్టిఫికెట్ ఎక్కడ ఉంది బావా అని అడిగింది. బీరువాలో ఉంది చెప్పాడు. నాకు చూపించవా అనగానే మళ్ళీ గుర్తొచ్చి, నేనేం మాట్లాడుతున్నాను మాధవి, నువ్వేం చెప్తున్నావు? ముందు నేను చెప్పేది విను. నేను 10 మాత్రమే పాస్ అయ్యాను. నువ్వు డిగ్రీ చదివావు, తర్వాత ఎంబీఏ చదువుతావు. ఎంబీఏ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు నువ్వు జాలిపడి నన్ను భర్తగా అంగీకరించిన తర్వాత నన్ను అందరికీ ఏమని పరిచయం చేస్తావు? నువ్వు ప్రతి నిమిషం ఫీల్ అవుతూ ఉండాలి. అందుకే చెప్తున్నాను. విజయ్ బాగా చదువుకున్నవాడు.
మంచి స్థాయిలో ఉన్నాడు. వాణ్ణి పెళ్లి చేసుకో అన్నాడు. మాధవికి ఈ సమయంలో గొడవ పడటం ఇష్టంలేదు. తనకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. రేపు చందన పెళ్ళైన తర్వాత ఈశ్వర్ అంకుల్ కూడా నీతో మాట్లాడతారంట. నువ్వు తొందరపడి ఏమి చెప్పకు. తర్వాత ఇంటికి వచ్చాక చర్చించుకుందాం. ఈశ్వర్ అంకుల్ మనకోసం చాలా చేశారు. మొన్న మాలతి వెళ్ళిపోయినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చందన ద్వారా విషయం తెలుసుకొని మన ఇంటికి వచ్చారు. మామూలుగా అలా అయినప్పుడు తొందరగా ఎవరు ఇళ్ళకి రారు. కాని ఆయన మన ఇంటికి రావడంతో పాటు మాలతి ఎక్కడుందో వెతకడానికి కూడా చాలా సహాయం చేశారు. ఏం కావాలన్నా నేనున్నాను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నాకు ఒక డీల్ ఇప్పించారు. ప్లీజ్ ఆయన ఏమన్నా అంటే నువ్వు ఏమి చెప్పకు అన్నాడు కుమార్. రేపు ఈశ్వర్ అంకుల్ కనుక నా దగ్గరికి వచ్చి మాధవి నువ్వు విజయ్ని పెళ్లి చేసుకో అని అడిగితే తప్పకుండా విజయ్ పెళ్లి చేసుకుంటాను బావా అంది మాధవి. ఆ మాటలకు ఆశ్చర్యంగా తల ఎత్తి చూశాడు కుమార్. అంటే నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్లానేవి వేయకు. చేసుకుంటాను చేసుకోను అని ఏమీ చెప్పకు. నువ్వు నోరు మూసుకొని ఉండు చాలు. ఇంటికి వచ్చాక మాలతి నువ్వు నేను అత్తమ్మ గణేష్ అందరూ కలిసి మాట్లాడుకుందాం అన్నాడు. బావా నీకు నా మనసులో నేను ఏమనుకుంటున్నానో భలే అర్థమవుతుంది కదా అంటూ నవ్వింది మాధవి. నువ్వు ఏమి మాట్లాడకుండా ఇంత చక్కగా నేను చెప్పేది వింటూ నువ్వు తల ఊపితే నాకు అనుమానంగానే ఉంటుంది అన్నాడు కుమార్. ఆ మాటలకి పకపక నవ్వింది మాధవి. ఇంతలో కుమార్కి ఏదో గుర్తొచ్చింది. మాధవి నువ్వు ఏదో చాలా మాటలు మాట్లాడాలి అన్నావుగా మాట్లాడు. ఇప్పుడు వింటాను అన్నాడు. ఆ మాటలకి మాధవికి మొన్న జరిగింది గుర్తొచ్చింది. మాధవి మళ్ళీ ముఖం కోపంగా దిగులుగా పెట్టేసరికి మాధవి మళ్ళీ మొదలుపెట్టుకు కుమార్ భయంగా అన్నాడు. మళ్ళీ మాధవి నవ్వేసి లేదు బావా ఇప్పుడు ఇంకేమీ మొదలుపెట్టను. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను నీతో చాలా చెప్పాలి అన్నాను. ఒక ముక్క కూడా వినను అన్నావు. ఇప్పుడు నీకు చెప్పాల్సినవి వేరే రకంగా చెబుతాను. వినడానికి రెడీ అయిపో అంది మాధవి. నాకు తెలుసు మాధవి. రేపు పెళ్లిలో నువ్వు ఏదో తింగరి పని చేస్తావు. అలా ఏమి చెయ్యకు. రేపు మన ఇంట్లో పెళ్లి కాదు. మీ ఫ్రెండ్ చందన పెళ్లి. అక్కడ తిక్క తిక్క పనులేమీ చెయ్యకు. నేనింకా నీ చుట్టూ తిరుగుతూ ఉండలేను. పైగా ఇప్పుడు రేపు అక్కడికి విజయ్ వాళ్ళు వస్తున్నారు. అక్కడ నా పరువు తీయకు ప్లీజ్ అన్నాడు కుమార్. మాధవి కుమార్ చేసినట్లే తల పక్కకు తిప్పి కళ్ళు ఎగరేస్తూ కుమార్ వంక సూటిగా చూసి ఒక నవ్వు నవ్వింది. అయితే రేపు నేను ఫుల్లుగా అయిపోయాను అన్నమాట. కుమార్ దీనంగా ముఖం పెట్టి అన్నాడు. మరే అంటూ మాధవి నవ్వింది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.